ఈరోజు ఉదయం మీ అలారం మోగినప్పుడు మీరేం చేశారు? వెంటనే లేచి మీ పనులు మొదలుపెట్టారా? లేక ఇంకొక 10 నిమిషాలు పడుకుందాం అని స్నూజ్ బటన్ నొక్కారా? ఆ 10 నిమిషాల నిద్ర మీకు ఆ క్షణానికి చాలా హాయిగా అనిపించవచ్చు. కానీ ఆ టెంపరరీ సుఖం కోసం మీరు మీ రోజంతా ప్లాన్ చేసుకున్న పనులన్నింటినీ లేట్ చేసేశారు. మీ ఫ్యూచర్ని మీరే డిస్టర్బ్ చేసుకున్నారు. లైఫ్లో మనం చేసే ప్రతి ఫెయిల్యూర్ వెనుక ఇదే మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు నాకు సుఖంగా ఉండాలి, భవిష్యత్తు గురించి తర్వాత ఆలోచిద్దాం. రాబర్ట్ గ్రీన్ తన బుక్లో చెప్పిన 6వ లా ఇదే, ద లా ఆఫ్ షార్ట్ సైటెడ్నెస్, దృష్టి లోపం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మనిషి తన షార్ట్ టర్మ్ ఎమోషన్స్కి బానిసై లాంగ్ టర్మ్ సక్సెస్ని ఎలా నాశనం చేసుకుంటాడో డీకోడ్ చేయబోతున్నాం. ఈ వీడియో మీ థింకింగ్ ప్రాసెస్ని పూర్తిగా మార్చేస్తుంది. మీరెప్పుడు డీమోటివేట్ అయినా ఈ వీడియోని మళ్ళీ మళ్ళీ వచ్చి చూస్తారు. అంత పవర్ఫుల్గా ఉండబోతోంది. సో ఏమాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. మనం ఎందుకలా ఎప్పుడూ టెంపరరీ ప్లెజర్ వెనకాలే పరిగెడతాం? దీనికి కారణం మన బ్రెయిన్ డిజైన్. వేల సంవత్సరాల క్రితం అడవుల్లో బతికే ఆది మానవులకి రేపు అనే కాన్సెప్ట్ లేదు. వాళ్ళ టార్గెట్ ఒక్కటే, ఈ రోజు కడుపు నిండా తినాలి, క్రూర జంతువుల నుంచి తప్పించుకుని బతకాలి. వాళ్ళ బ్రెయిన్ షార్ట్ టర్మ్ సర్వైవల్ కోసమే ప్రోగ్రామ్ అయింది. కానీ ఈరోజు మనం అడవుల్లో లేము. మనం సక్సెస్ అవ్వాలంటే, ఒక బిజినెస్ కట్టాలన్నా, ఒక కెరియర్ బిల్డ్ చేయాలన్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. కానీ మన బ్రెయిన్ మాత్రం ఆ పాతకాలపు సెట్టింగ్స్లోనే ఉండిపోయింది. అందుకే ఒక మంచి బుక్ చదవడం కంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయటం మన బ్రెయిన్కి చాలా కిక్కిస్తుంది. దీన్నే రాబర్ట్ గ్రీన్ షార్ట్ సైటెడ్నెస్ అంటారు. అంటే రేపు జరగబోయే పెద్ద లాభం కంటే ఈ రోజు దొరికే చిన్న సుఖానికే పడిపోవటం. ఈ షార్ట్ సైటెడ్నెస్ మన లైఫ్ని ఎలా నాశనం చేస్తుందో 3 రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం. మీలో చాలామంది దీనికి రిలేట్ అవుతారు. ఎగ్జాంపుల్ 1, ద ట్రాప్ ఆఫ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ వర్సెస్ మార్కులు. చాలామంది స్టూడెంట్స్ ఎలా చదువుతారో గమనించారా? రేపొద్దున ఎగ్జామ్ అనగా ఈరోజు రాత్రంతా కూర్చుని బట్టి పడతారు. వాళ్ళ టార్గెట్ ఒకటే, రేపటి ఎగ్జామ్లో పాస్ అవ్వాలి. ఇది క్లాసిక్ షార్ట్ టర్మ్ థింకింగ్. ఎగ్జామ్ అయిపోయిన వారం రోజులకి వాళ్ళకి ఆ సబ్జెక్ట్లో ఒక్క ముక్క కూడా గుర్తుండదు. కానీ నిజమైన జీనియస్లు, భవిష్యత్తులో సక్సెస్ అయ్యేవాళ్ళు కేవలం ఎగ్జామ్స్ పాస్ అవడం కోసం చదవరు, ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించడం కోసం చదువుతారు. ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినా సరే వాళ్ళు నేర్చుకున్న ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి లాంగ్ టర్మ్లో కోట్లు సంపాదించి పెడుతుంది. ఎగ్జాంపుల్ 2, ద యాంగర్ రిఫ్లెక్స్, రిలేషన్షిప్స్లో కోపం. మీకెవరి మీదైనా విపరీతమైన కోపం వచ్చింది, వెంటనే ఒక గట్టి మాట అనేశారు. ఆ ఒక్క క్షణం మీ ఈగోకి చాలా సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. కానీ ఆ ఒక్క మాట వల్ల మీరు ఒక మంచి రిలేషన్షిప్ని లేదా ఒక జాబ్ని శాశ్వతంగా పోగొట్టుకుంటారు. లాంగ్ టర్మ్ ఆలోచించేవాడు కోపం వచ్చినప్పుడు ఒక అడుగు వెనక్కి వేసి సైలెంట్గా ఉంటాడు. ఎగ్జాంపుల్ 3, ద క్విక్ మనీ ట్రాప్, ఈజీగా డబ్బు సంపాదించడం. ఎవరైనా వచ్చి నెలకు 10,000 కట్టు, సంవత్సరం తిరిగేసరికి లక్షిస్తా అంటే గుడ్డిగా నమ్మేసి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడి స్కిల్ నేర్చుకుని నిదానంగా డబ్బు సంపాదించే ఓపిక లేదు. టెంపరరీగా వచ్చే ఈజీ మనీ కోసం ఆశపడి లైఫ్ని నాశనం చేసుకుంటారు. మరి టెంపరరీ సుఖాల నుంచి బయటపడి ఫ్యూచర్ గురించి క్లారిటీగా ఆలోచించాలంటే ఏం చేయాలి? రాబర్ట్ గ్రీన్ దీనికోసం ఒక పవర్ఫుల్ మైండ్ హ్యాక్ చెప్పారు. దాన్ని ఫార్ సైటెడ్నెస్ ఆర్ హెలికాప్టర్ వ్యూ అంటారు. ఈ రోజు నుంచి మీరు ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ పని చేస్తున్నా, మిమ్మల్ని మీరు ఒక సింపుల్ క్వశ్చన్ అడగండి. ఈ రోజు నేను తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత, లేదా ఒక సంవత్సరం తర్వాత నా పరిస్థితి ఏంటి? జిమ్కి వెళ్లకుండా జంక్ ఫుడ్ తినాలి అనిపించినప్పుడు ఈరోజు ఇది తింటే నాలుకకు రుచిగా ఉంటుంది, కానీ 1 సంవత్సరం తర్వాత నా హెల్త్ ఏంటి అని అడగండి. కూర్చుని కష్టపడి పనిచేయడం మానేసి రీల్స్ చూడాలి అనిపించినప్పుడు ఇలాగే ఇంకో 5 ఏళ్లు గడిపితే నా కెరీర్ ఏంటి, రోడ్డు మీద పడాల్సిందే కదా అని మిమ్మల్ని మీరు భయపెట్టండి. మీ విజన్ని ఒక గద్దలాగా పైకి తీసుకువెళ్ళండి. అప్పుడు మీకు ఈ రోజున్న టెంపరరీ కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. రేపు రాబోయే సక్సెస్ చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు లైఫ్లో ఎప్పుడైనా గివప్ ఇచ్చేయాలి అనుకున్నప్పుడు, లేదా టెంపరరీగా వచ్చే సుఖం కోసం మీ డ్రీమ్ని వదిలేయాలి అనుకున్నప్పుడు ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసి చూడండి. ఈ వీడియో మిమ్మల్ని మళ్ళీ మీ ట్రాక్లోకి వచ్చేలా చేస్తుంది. సక్సెస్ అయ్యేవాడికి ఫెయిల్ అయ్యేవాడికున్న ఒకే ఒక్క తేడా, ఫెయిల్ అయ్యేవాడు ఈ రోజు గురించి ఆలోచిస్తాడు, సక్సెస్ అయ్యేవాడు తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాడు. మీరిందులో ఏ కేటగిరీలో ఉండాలి అనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి.
ఈ సిరీస్లో నెక్స్ట్ రాబోయే చాప్టర్ 7 ద లా ఆఫ్ డిఫెన్సివ్నెస్. ఎదుటి వాళ్ళ మనసుని ఎలా గెలుచుకోవాలో నేర్పించే అద్భుతమైన చాప్టర్. ఆ వీడియో మిస్ కాకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.